డీకే అరుణ గారి ఫాలోవర్స్గా ఉన్నారు మీరు, ఆమె మద్దతు మీకు పూర్తి స్థాయిలో ఉంది. ఉన్నప్పటికీ నీకు కూడా డీకే అరుణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా మీరు ఎందుకు పార్టీ మారారు? ఇప్పుడు ఆమె నడవకుండా చేయాలనే కదా. సరే, ఆమె నడవకుండా చేయాలనుకున్నప్పుడు మీరు ఆమె వెంట ఉండి నడిచేలా చేయాలి కదా. మీరు సీనియర్ నాయకులు. పాపం ఢిల్లీకి వచ్చింది మా వెంబడి. ఢిల్లీలో రాహుల్ గాంధీతో నాకు కాంటాక్ట్ చేసింది. పోవద్దంటే ఇంటికి వచ్చింది. లిటర్లో ఏడిసింది ఇంట్లో, మా ఇంట్లో వచ్చి. మీరు వెళ్ళొద్దండి, వెళ్ళొద్దు పోవద్దు అని. అంటే లోకల్ ఇష్యూస్లో ఒక ఆత్మగౌరవం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు పొలిటికల్ మాకు రిలేటివ్ కూడా అవుతుంది, బిడ్ ఓవర్స్ అవుతుంది. కానీ లోకల్గా 20 ఏళ్ళు నేను నాగంకి వేయొద్దు, మంచోడు కాడు అని చెప్పి ఇవాళ నాగంకి ఓటేయమని నేను పోయి చెప్పాలంటే ఎంత ఎంబారెసింగ్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా అంటాడు, అయ్యా ఆయన మొన్నదాకా మనకు కేసు పెట్టిండు, నా మీద కేసు పెట్టిండు, నేను 20,000 పాడు చేసుకున్నా, 2 సార్లు జైలుకు వచ్చినా, నువ్వు వచ్చి ఆయనకు ఓటేయమని చెప్తున్నావు. ఆయనతో పడకనే నియంబడి ఉన్నాం, మేము ఇద్దరమే కదా ఉన్నది, ఆయనతో పడకనే నియంబడి ఉన్నాం. నువ్వు మళ్ళీ ఆయనకే ఓటేయమంటే ఇంక నీకెందుకు చేయాలి, ఆయన ఏం చేయాలి, నేను పోతే అవతలకి పోతా అని అంటాడు. ఎందుకు నాగం జనార్దన్ రెడ్డి అంటే అంత వ్యతిరేకత? ఆయన మనిషి కొంచెము రిజిడు, అంటే ఒక కక్ష సాధింపు టైప్. అలాంటి వ్యక్తి 5 సార్లు ఎలా గెలిచాడు మళ్ళా? ఇప్పుడు లోకల్గా ఆయన మొదల నుంచి డాక్టరు, ఆడ వేరే కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ ఏంటో వివరిస్తే బాగుంటుంది. అవి పొలిటికల్గా చెప్పలేము, ఎందుకంటే అది మా బజార్లో పోతే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరికి ఇబ్బంది, మీకా ఆయనకా? నాకే ఇబ్బంది ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది? ఇక అది చెప్పకూడదని చెప్తున్నా కదా, దానికి మనం అనుసరంగా క్యాస్ట్లో వస్తుంది. అంటే మా ఫ్యామిలీస్ తక్కువ చెప్తే కదా, భూస్వాములు దొరలు అనేది ఉంది, మాకు అది ఉంది. అయినా అందరు చుట్టరికారు రిలేషను అది ఉంది కనుక దాని మీద అందరి అక్క తమ్ముడు చెల్లెళ్ళు అనుకుంటూ పోతాడు. మరి అంత బంధుత్వము, అంత ఫ్యామిలీసు, అక్క తమ్ముడు చెల్లి పిన్ని బాబాయ్ బావ వదిన అనుకుంటుంటా, వాళ్ళ కుమారుడికి ఎందుకు 26,000 ఓట్లు వచ్చాయమన్నా? అంటే మనిషిని ఒకసారి నమ్ముతాం, 2 సార్లు నమ్ముతాం, 3 సార్లు నమ్ముతాం. మనిషి మీద నమ్మకం పోయినాక ఒక స్టేజ్ వచ్చినాక నాకు ఎదురు లేదు, నేనే మునగాన్ని అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చింది మందికి, ఉన్న వాళ్ళకు కూడా నెగటివ్ వచ్చారు, వెళ్ళిపోయారు. నాగం జనార్దన్ గారు 5 సార్లు నాగర్ కర్నూలు నుంచి గెలిచారు కదా, నాగర్ కర్నూలు అభివృద్ధి ఎలా సాగుతుంది? నాకు తెలిసిన కాడికి ఆయన చేసింది ఒకటి, ఇప్పుడు కలెక్టర్ బిల్డింగ్ ఒకటి ఉన్నది, ఒక ఆఫీస్ బిల్డింగ్ అని పెద్దది ఒక కాంప్లెక్స్ కట్టించిండు, ఇప్పుడు కలెక్టర్ బిల్డింగ్ అయింది. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్కు ఆయన పంచాయతీరాజ్ నుండి ఆడ ఒక గెస్ట్ హౌస్ కట్టించిండు, ఒక 60 లక్షలు పెట్టేసి, తప్ప ఆడ నయా పైసా అయింది లేదు. మా నాగర్ కర్నూలులో డిగ్రీ కాలేజ్ లేదండి. 10 ఏళ్ళు మంత్రి రాజశేఖర్తోనే నేను 2 డిగ్రీ కాలేజ్ తీసుకుపోయి డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయించినాను. 1 year 2 years ఫీజులు కట్టినాను వాళ్ళ పిల్లలకు. ల్యాండ్ అక్వైర్ చేయించినాను, 50 లక్షలు పెట్టి బిల్డింగ్స్ శాంక్షన్ చేయించినాను. ఈ గవర్నమెంట్ వచ్చినాక నేను కాంగ్రెస్లో ఉండి పొయ్యి కూడా 2,35,00,000 తెచ్చేసి గర్ల్స్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన కడియం శ్రీ దగ్గర పోయి బాయ్స్కి 85 లక్షలు తీసుకొచ్చినాను. తాడూరులో నేనైతే జెడ్పీటీసీ అయినాను, ఆడ జూనియర్ కాలేజ్ వచ్చింది, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అకామిడేషన్ లేదు, ఆడ ఎవరు రెస్పాన్స్ లేదని చెప్పి ఆయన ఎమ్మెల్యే ఇది లేకపోతే ఆ కాలేజ్ వెళ్ళిపోయింది. నేను ఆడ జెడ్పీటీసీ అయినా కదా, ఆడికి వెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్ అయినా కదా అని చెప్పేసి 3 ఎకరాలు ల్యాండ్ కొని పర్సనల్గా ల్యాండ్ ఇచ్చి కాలేజు 40 లక్షలు ఆ రోజున్న కలెక్టర్ తెచ్చి కాలేజ్ పెట్టి 2 years భోజనాలు పెట్టి 2 years ఫీజులు కట్టేసి ఈరోజు 250 మంది పిల్లలు 90-95% రిజల్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ చేయొచ్చు కదా యాజ్ ఎమ్మెల్యే. మరి ఏం చేశారు ఆయన కలెక్టర్ ఇప్పుడున్న కలెక్టర్ భవన్? ఇవాళ ప్రజలకు ఏంటంటే మాటలు ఎక్కువ చెప్తే ఎక్కువ నమ్ముతారు. మాటలు ఎక్కువ చెప్పాలి, ఫ్రాక్షన్ పెట్టాలి, 2 గ్రూపులు ఏ గ్రూప్ తీసుకొని పోలీస్ కేసులో ఇరికియాలి, భయపడి వాడిని ఎంబడన్నా వస్తాడు, లేకపోతే దూరం అని అవుతాడు, భయపడైనా దగ్గర రాడు. అట్లా ఆయన నేచర్. ఇప్పుడు ఈసారి తెలుస్తుంది కదా ఆయన ఎట్లా గెలుస్తాడో చూస్తాం కదా మేము కూడా. అంటారా గెలవలేరు అంటారా? 100% గెలవాడు. ఎలా చెప్తారు మీరు గెలవాలని? మీరు జ్యోతిష్ చెప్తే కదా ఆయన క్యాడర్ లేదు, మా కాంగ్రెస్ క్యాడర్ మీద డిపెండ్ అయ్యింది. ప్రజల సైకాలజీ అప్పుడే పసిగట్టేశారు మీరు? 100% అండి, అప్పుడే తెలిసిపోతుంది. ఎట్లుంటుందంటే ఏం తెలుసుకున్నారు ఇప్పుడు? 100% నాకు తెలిసిన కాడికి ఆయన క్యాడర్ మొత్తం వెళ్ళిపోయింది. లేదు
ఆయన క్యాడర్ మొత్తం వెళ్ళిపోయింది. ఒక 10% కూడా లేరు ఒరిజినల్ ఆయన వెంబడి వాళ్ళు. అందరూ పోయి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఆయన రాడు అనేదారు. కాంగ్రెస్ వాళ్ళు మేము మా దాంట్లోకి వెళ్ళి 10% పోయింది. 90% కాంగ్రెస్ క్యాడర్ ఉంది. అంతా కాంగ్రెస్ క్యాడర్ మీద డిపెండ్ అయ్యి వచ్చిండు. కాంగ్రెస్ క్యాడర్లో ఆ 90%లో నా ఎంబడి ఒక 50% వస్తుంది, ఆయన ఎంబడి 50% పోతుంది. ఇంకా ఆయన కేడర్ మిగులుతారు చెప్పండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.